సంక్రాంతి అంటే మన తెలుగు ఆడియన్స్‌కి సినిమా పండుగ. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్‌కి వెళ్లి విజిల్స్, సెలబ్రేషన్స్, క్లాప్స్ ప్రతి సంక్రాంతికి ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. అయితే స్టార్ హీరోస్ ఫిల్మ్స్ వస్తాయి. హైప్ పీక్స్‌లో ఉంటుంది. అంటే ప్రతి సంక్రాంతికి జరిగేదేంటంటే స్టార్ హీరో మూవీస్ వస్తాయి. ప్లస్ హైప్ అనేది చాలా పీక్స్‌లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఓపెనింగ్ డే తర్వాత మిక్స్డ్ టాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈసారి కూడా అదేందన్నమాట. అంటే ఓపెనింగ్ డే రోజు హైప్ వల్ల చాలా మంది చూడడము, దాని తర్వాత మిక్స్డ్ టాక్ స్టార్ట్ అవ్వడము. సో ఇట్లా జరుగుతా వస్తుంది. ఈ ఇయర్ కూడా 'రాజాసాబ్' మూవీతో అయితే అదే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే పాయింట్ ఏంటంటే వై సంక్రాంతి స్టార్ ఫిలిమ్స్ గెట్టింగ్ మిక్స్డ్ టాక్. ఇది ఆడియన్స్ ఫాల్టా, లేకపోతే మేకర్స్ ఫాల్టా, లేకపోతే ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నారా అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సంక్రాంతి సీజన్ అంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అందరికీ హాలిడేస్ 3-4 డేస్ హాలిడేస్ ఉండడము, ఫ్యామిలీ ఆడియన్స్, ఫుల్ ఆక్యుపెన్సీ, చాలా మంది అంటే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మరి సినిమా చూడడం అయితే ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చాలా సేఫ్ అండ్ కమర్షియల్ సినిమాస్ అయితే చూస్ చేసుకుంటారు మెయిన్ గా సంక్రాంతికి. సో రెస్ట్ ఆఫ్ ద ఇయర్ లో ఏ మూవీస్ అయినా రిలీజ్ అవ్వచ్చు, కానీ మెయిన్ గా సంక్రాంతికి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ, మాస్ కమర్షియల్ మూవీస్, మంచి సాంగ్స్ ఉన్న మూవీస్ అయితే రిలీజ్ చేస్తారు తప్పించి ఏదో ఎక్స్పెరిమెంటల్ మూవీ అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి కావాల్సింది బిజినెస్ కాబట్టి మనం జనాలకి ఏమి ఇస్తే జనాలు మళ్ళీ మనకి రిటర్న్ లో ఇస్తారో ప్రొడ్యూసర్స్ కి బాగా తెలుసు కాబట్టి మంచి మాస్ మసాలా మూవీస్ అయితే ప్రతి సంక్రాంతికి అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మాస్ ఎలిమెంట్స్, కామెడీ, సెంటిమెంట్, సాంగ్స్ ఇవి ఉంటే చాలు అని అనుకునే రోజుల నుంచి ఫ్రెష్నెస్ లేదు. ఆడియన్స్ అయితే చాలా వరకు ఎవాల్వ్ అయిపోతున్నారంట. ప్రతి ఇయర్ వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అరే మనం చూడాల్సింది ఈ సినిమా కాదు, ఇదే సాంగ్స్ కాదు, ఇవే కామెడీ సీన్స్ కాదు, రొట్ట కాన్సెప్ట్ కాదు, మనం కూడా మారాలి అనేలాగైతే ఆడియన్స్ మారిపోతున్నారు. కానీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మాత్రం అక్కడే ఉండిపోయారు అనమాట. సో అక్కడ కూడా ఒక చాలా మైనస్ అయితే జరుగుతూ ఉందన్నమాట టీంకి. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమా మిక్స్డ్ టాక్ అయితే వస్తుందన్నమాట. అంటే హిట్ స్టేటస్, హిట్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ అయితే రావాల్సిన సినిమాలు కూడా మిక్స్డ్ టాక్ అయితే వస్తుండడం కొంచెం ఆశ్చర్యం అయితే కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉందన్నమాట. 'అజ్ఞాతవాసి' హైప్ ఎలా ఉండేదో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'అజ్ఞాతవాసి' మూవీకి హైప్ ఎలా ఉండేదో, అసలు ఎంత పీక్స్ లో సెలబ్రేషన్ ఉండిందో, అంటే రిలీజ్ కి ముందు హంగామా ఎలా ఉండేదో మన అందరికీ తెలుసు. అనిరుద్ కూడా మంచి సాంగ్స్ ఇవ్వడము, సాంగ్స్ అన్ని రిలీజ్ కి ముందు సెన్సేషనల్ చాట్ బస్టర్స్ అవ్వడము. సో ట్రైలర్ చూసి అరే ఇది పక్కా మళ్ళీ ఇంకో అత్తారింటికి దారేది అని ఫిక్స్ అయిన టైంలో 'అజ్ఞాతవాసి' ఎంత పెద్ద హ్యాండ్ ఇచ్చింది, ఎంత పెద్ద ఫ్లాప్ అయింది అనేసి అయితే మనందరికీ తెలుసు అనమాట. సో అది కూడా సంక్రాంతి 2018 సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా అయితే నిలిచిందనమాట ఆ సినిమా రిలీజ్ కి ముందు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ టాక్ ఉండేది 'అజ్ఞాతవాసికి'. కానీ రిలీజ్ అయిన తర్వాత ఏమైందంటే వీక్ కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్ లేదు. ఫస్ట్ హాఫ్ కామెడీ ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ చేశారు. అసలు మొత్తం అంటే వేస్ట్ చేశారు సెకండ్ హాఫ్ అయితే. ఆ టాక్ తో అయితే మాత్రం మూవీ అటర్ ఫ్లాప్ అయితే నిలిచిందని చెప్పాలి. సో సినిమాని ఎప్పుడు హైప్ అయితే సేవ్ చేయదు, కంటెంట్ మాత్రమే సేవ్ చేస్తుంది. ఒకవేళ హైప్ సేవ్ చేయాలనుకుంటే ఒక 1-2-3 డేస్ మాత్రమే, దాన్ని తప్పించి హైప్ మాత్రం సినిమాని లాంగ్ రన్ లో అయితే కాపాడదు అనేసి అయితే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే దీన్ని చూడొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే హైప్ కాపాడదు, స్టార్ పవర్ కూడా కాపాడదు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సరే, సంక్రాంతి పండగకి ఎంత పెద్ద స్టార్ వచ్చినా, ఎంత పెద్ద పాన్ ఇండియన్ హీరో వచ్చినా, ఎంత పెద్ద ఇండియాస్ వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వచ్చినా కూడా ఒక్క పేరు మాత్రం సరిపోదు. కంటెంట్ ఉంటేనే జనాలు వస్తారు, ఆదరిస్తారనేసి అయితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే దీనికి అనమాట. సో ఇప్పుడు సేమ్ డిస్కషన్ 'రాజాసాబ్'కి కూడా వస్తుందన్నమాట. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. హారర్ ప్లస్ ఫ్యాంటసీ ప్లస్ కామెడీ ప్లస్ ప్రభాస్ చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి రోల్ చేస్తున్నారంటే జనాలు ప్లస్ నార్మల్ ఆడియన్స్ ప్లస్ ఫ్యాన్స్ కూడా చాలా హైలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ మీద నమ్మకం అలాంటిది, ప్రభాస్ తీసే మూవీస్ అంత బాగుంటాయి కాబట్టి చాలా వరకు అయితే హైప్ పెంచుకున్నారు. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత టాక్ అంతా వేరేలా అనమాట. అటర్ ఫ్లాప్, అసలు బాగాలేదు, ఫ్యాన్స్ కి కూడా నచ్చట్లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అక్కడ కాన్సెప్ట్ అయితే చాలా మంచిది అనమాట. మారుతి గారు ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా 100కి 200% చాలా బెస్ట్ కాన్సెప్ట్. బట్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే కాన్సెప్ట్ ఎంత మంచిగా ఉన్నా జనాలని ఎంటర్టైన్ చేసే ఎగ్జిక్యూషన్ లేకపోతే ఖచ్చితంగా మూవీ మాత్రం ఎవరు పట్టించుకోరనే మంచి ఎగ్జాంపుల్ అయితే 'రాజాసాబ్' అయితే మనం చూడొచ్చు అనమాట. అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ లేకపోతే ఎంత ప్రభాస్ సినిమా అయినా ప్రజలు జిద్దేకరు.
ఎంత ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినా కూడా ప్రజలు దేకరు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అనే చెప్పుకోవాలి. సినిమాకి ముందు ప్రతి ఒక్క ఆర్టిస్టు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ చాలా హైప్ ఇవ్వడం జరిగిందనమాట. ఏది ప్రభాస్ రాజాసాబ్ మీద. కానీ రిలీజ్ అయిన తర్వాత కనీసం ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో ఉండిపోయారనమాట అందరూ. అయితే మిక్స్డ్ టాక్ రావడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే 2-3 టాపిక్స్ అయితే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ కి ఇవి కూడా రీజన్ అనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సేఫ్ గేమ్ మెంటాలిటీ, ప్రొడ్యూసర్స్ రిస్క్ తీసుకోరు, ఫ్యామిలీకి సేఫ్ సినిమా అనే థాట్స్ లో స్టక్ అయిపోతారు. అంటే పండక్కి మేము ఏ సినిమా తీసినా ఒక 2 కామెడీ సీన్స్, ఒక 2 మాస్ ఫైట్ సీన్స్, 2 ఐటమ్ సాంగ్స్ పెట్టేసి, ఒక 2 డ్యూయెట్లు పెట్టేసి, ఒక 2 డాన్స్ స్టెప్లు వేస్తే జనాలు వచ్చి థియేటర్స్ కి చూసి మాకు కోట్లు ఇస్తారు అనేసి అయితే ఆ మైండ్ సెట్ లో అయితే ప్రొడ్యూసర్స్ అయితే అక్కడే స్టక్ అయిపోయారు అనమాట. కరోనాకి ముందు ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ ఇప్పుడు లేదు. వాళ్ళ కంప్లీట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత, ఓటీటీ వరల్డ్ వచ్చాక జనాల మైండ్ సెట్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఓటీటీ నేర్చుకున్నప్పటి నుంచి, ఓటీటీకి అలవాటు పడినప్పటి నుంచి చాలా మంది ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ ఇక్కడ మన తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కూడా చూడడం మొదలయ్యాయి. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అయిపోయినాయి చెప్పాలి. సో ఇక్కడ మాత్రం ప్రొడ్యూసర్స్ బయటికి రావాలి. ఆ మెంటాలిటీ నుంచి బయటికి వస్తే తప్పించి ఇంకో మార్గం అయితే లేదని చెప్పాలి. అయితే ఇంకోటి పాయింట్, ఇక్కడ స్టోరీ కంటే స్టార్ ఇమేజ్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట. ప్రొడ్యూసర్స్ కి అయి ఉండొచ్చు, డైరెక్టర్స్ అయి ఉండొచ్చు. ఎట్లా అంటే ప్రభాస్ ఉన్నాడు, మంచి డైలాగ్స్ పెట్టి మంచి ఎలివేషన్స్ సీన్స్ పెట్టేస్తే సరిపోతుంది అనేలాగా, పవన్ కళ్యాణ్ ఉంటే జస్ట్ నడుచుకొని వస్తే చాలు అన్నట్టు, అల్లు అర్జున్ ఉంటే తగ్గేదే అంటే సరిపోద్ది అన్నట్టు ఆ మెంటాలిటీ ఉన్నట్టు తప్పించి స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద, డైరెక్షన్ మీద అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదనే చెప్పాలి. ఎందుకంటే జనాలకి కావాల్సింది స్టార్ ఇమేజ్ కాదు, స్టోరీ అని మాత్రం సినిమా మేకర్స్ అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి. ఇంకోటి రష్ రిలీజ్. సినిమా వస్తుంది అంటే నార్మల్గా కొన్ని మూవీస్ ఎలా అంటే అరే ఖచ్చితంగా ఇది సంక్రాంతి పండుగకి వచ్చే సినిమా కాబట్టి మాత్రమే రిలీజ్ చేస్తారు. కొన్ని సినిమాలు మాత్రం సంక్రాంతికే రిలీజ్ చేయాలి, మనం క్యాష్ చేసుకోవాలి, ప్రజల డబ్బుని క్యాష్ చేసుకోవాలి, ఆ టైంని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తారు అనమాట. అప్పుడేమవుతుందంటే అన్ఈవెన్ ఎడిటింగ్, అంటే కరెక్ట్ ఎడిటింగ్ ఉండదు, కరెక్ట్ కంటెంట్ ఉండదు, ఏదో హడావిడిలో షూట్ చేసి అయిపోయింది అన్నట్టు సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా అంటే చాలా కాంప్రమైజ్ అవడం వల్ల చాలా అయితే మూవీకి దెబ్బతీస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు రొటీన్ సీన్స్ ని, రొటీన్ ఎమోషనల్ కనెక్ట్ ని అయితే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. దానికి 4-5 రోజులు కాదు వెయిట్ చేయడం, 1 డే ఫస్ట్ డే టాక్ చూసి జనాలు సినిమాకి వెళ్ళా లేదా అనేసి అయితే ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఎవడైనా మూవీ బాగుందిరా అంటే తప్ప అరే యావరేజ్ అన్నా కూడా థియేటర్స్ కి జనాలు వెళ్ళలేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొందనమాట. అయితే ఇంకోటి, సంక్రాంతికి రిలీజ్ అవుతుందనగానే మార్కెటింగ్ హైప్ అయితే బాగా పెంచేస్తుంది అనమాట. అంటే మార్కెటింగ్ చాలా టూ మచ్ గా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయేసి, అంటే చిన్న సినిమాని కూడా చాలా టూ మచ్ గా ప్రమోట్ చేసేసి, లైక్ లేని కంటెంట్ ని కూడా ఉంది అని సృష్టించుకొని జనాల మీద రుద్దడం ఏదైతే ఉందో దాని వల్ల కూడా సినిమాకి చాలా అంటే చాలా నష్టం అయితే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మూవీకి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకొని ప్రమోషన్లు చేసుకుంటే బాగుంటది తప్పించి, మూవీలో కంటెంట్ లేదు అని ప్రొడ్యూసర్స్ కి, మేకర్స్ కి తెలిసినా కూడా జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ టాక్ 1-2 డేస్ తప్పించి లాంగ్ రన్ లో పనికిరాదనేసి విషయం మాత్రం ప్రొడ్యూసర్స్ అయితే గ్రహించాలని. సో స్టార్ పండగకి స్టార్ హీరోస్ అవసరం, స్టార్ హీరో మూవీస్ అవసరం, కానీ అలాగే స్టార్ హీరో మూవీస్ తో పాటు మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్ కూడా అవసరం అనేసి అయితే జనాలు అంటున్నారు. చాలా రాజాసాబ్ చూశాక మాత్రం చాలా మంది కమెంట్ చేసేది ఏంటంటే ఏదో జనాల ఎమోషన్స్ తో ఆడుకోవడానికి, జనాల డబ్బులు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే తీసినట్టు తప్పించి ఇది సంక్రాంతి పండగ సినిమా కాదు అనేసి అయితే చాలా మంది అయితే ఇది చేస్తున్నారు. అంటే ఇంకా సంక్రాంతికి మన ఈ సంక్రాంతి ఇంకా రాబోయే 4 సినిమాల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందా, లేదంటే వాటిలో అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 ఫిలిమ్స్ హిట్ అవుతుందా, మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే మనం వెయిట్ చూడాల్సి. ఒకవేళ అవి కూడా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా నెక్స్ట్ రాబోయే 2027 సంక్రాంతికి అయితే రిలీజ్ చేసే మూవీ మేకర్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్త వహించి, కొంచెం మంచి మూవీ మీద కొంచెం డెడికేషన్ తో పనిచేసి వాళ్ళు రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేను చెప్తున్నాను. సో మీ ఒపీనియన్ మీరు కమెంట్ చేయండి. సంక్రాంతి ఫెస్టివల్ మిక్స్డ్ టాక్ రావడానికి మేకర్స్ చేస్తున్న తప్పేంటో కమెంట్స్ రూపంలో మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.